వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. తెలంగాణలోనూ సైకిల్ పరుగులు తీయనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ టీడీపీ కమిటీలు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోవాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిమితులు ఏంటి? విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన పసుపు పార్టీకి పునర్వైభవం సాధ్యమేనా? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న మంత్రం ఏంటి? ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ ఆలపించారు. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేశారు. తెలంగాణలో టీడీపీ అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగించడానికి కేడర్ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి యువ రక్తాన్ని ఎక్కిస్తానన్నారు. తెలంగాణలో పసుపు పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దారుణంగా తయారైంది. 10 ఏళ్ల కిందట తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్రం విభజనకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలంగా నాటుకుపోవడమే. ఒక దశలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అనే విమర్శ కూడా వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా అది నామమాత్రమే. జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు తెలంగాణ సమాజాన్ని శాసించిన తెలుగుదేశం పార్టీ అలంకారప్రాయంగా మారింది. విభజనకు వ్యతిరేకం అనే ముద్ర పడ్డంతో అనేక మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు పార్టీ వీడారు. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. వీరే కాదు, ఆ తర్వాత టీడీపీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా అప్పటికి అధికారంలో ఉన్న గులాబీ పార్టీలో చేరిపోయారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎలగందుల రమణ, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ జేడీయూపై ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లపై కేంద్రానికి నచ్చచెప్పి అవసరమైన నిధులు తెచ్చుకోవడంలో విజయం సాధిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తనకు తెలుసన్నారు.
ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తానన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ వచ్చి తెలంగాణ టీడీపీ నాయకులతో మాట్లాడతానన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయడంతో పాటు ఇటు తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. ప్రజలు తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి నాయకులు అలాగే కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం త్వరలో ఒక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేస్తారని ఆయన ప్రకటించారు. అడ్హాక్ కమిటీ ఏర్పాటైన తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో టీడీపీకి లక్షలాది మంది కార్యకర్తలున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు టీడీపీ అధినేత. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ సభ్యత్వాలను చేర్పించాలన్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. పదవులపై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని తెగేసి చెప్పారు చంద్రబాబు. పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా క్షేత్రస్థాయిలో మంచి నాయకులను తయారు చేసుకుందామన్నారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారన్నారు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు టీడీపీకి 22% ఓట్లొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు చంద్రబాబు. నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీని మీ చేతుల్లో పెడుతున్నా, ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇకపై మీదే అన్నారు చంద్రబాబు నాయుడు. కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ ఎన్టీఆర్ భవన్కొచ్చి చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో బాబు మోహన్ త్వరలో టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. వాస్తవానికి బాబు మోహన్ తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా బాబు మోహన్ పనిచేశారు. ఈ సందర్భంగా పాత సంగతులు గుర్తు చేసుకుని బాబు మోహన్ ఎమోషన్ అయ్యారు. మొత్తానికి విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ నేలపైన. హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 4 దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీని సినీ నటుడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. తెలంగాణలోని బలహీన వర్గాలకు స్వేచ్ఛ ప్రసాదించారు. అంతేకాదు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు.
పార్టీకి తెలంగాణతో మొదట్నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డపై. 1982 మార్చి 29న హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ సునామీ. తెలుగువాడి ఆత్మ గౌరవం అనే నినాదం నేపథ్యంలో 42 ఏళ్ల కిందట ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు లేదు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మద్రాసీలు అని పిలిచేవారు. తెలుగు జాతి ఒకటున్నది అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో మద్రాసీలుగా పిలిపించుకున్న తెలుగువారికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది కేవలం నందమూరి తారక రాముడితోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయన సుడిగాలి పర్యటన చేశారు. కాగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి చరిత్రను తిరగరాసిన ఘనతను సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికే రాష్ట్రంలో ఎటు చూసినా కాంగ్రెస్ వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్ వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంది. ఫలితంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం పార్టీ. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ సర్కార్ రద్దు చేసింది. అప్పట్లో ఇదొక సంచలన నిర్ణయం. వాస్తవానికి పటేల్ అనేది నిజాం పరిపాలన కాలం నుంచి ఉన్నది. నిజాం కాలంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కరణం లాంటి ఉద్యోగం ఇది. ఒక మాటలో చెప్పాలంటే పటేల్ అంటే గ్రామానికి చిన్న సైజు రాజు లాంటివాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పటేల్ ఉద్యోగం అనేది గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఒక భాగమైంది. వరకు కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. పటేల్ పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్నంతకాలం తెలంగాణ సమాజంలోని బలహీన వర్గాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాయి. పటేల్ పట్వారీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తెలంగాణలో దొరలు రాజ్యం చేశారు. బలహీన వర్గాలు తీవ్ర అణచివేతకు గురయ్యారు. పటేల్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి భూములు లాక్కునేవారు. దీంతో భూములు పోతాయన్న భయంతో దొరలకు అణిగిమణిగి ఉండేవారు తెలంగాణలోని బలహీన వర్గాలు. అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలోని బలహీన వర్గాలు సంబరాలు చేసుకున్నారు. కొన్ని దశాబ్దాల పాటు తమ బతుకులను వీధిపాలు చేసిన పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అయినందుకు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అధికారంలో అగ్రకులాలే ఉండేవి. వెనుకబడిన అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు రాజ్యాధికారానికి కిలోమీటరు దూరాన ఉండేవారు. వాస్తవానికి తెలంగాణ సమాజంలో వెనుకబడిన తరగతుల జనాభా 50% ఉంది. అయినప్పటికీ బీసీలు ఎవరూ చెప్పుకోదగ్గ పదవుల్లో ఉండేవారు కారు. అసెంబ్లీలో కూడా బీసీల సంఖ్య తక్కువగా ఉండేది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత భాగం కల్పించాలని భావించింది.
తీసుకున్న నిర్ణయంతో అప్పటి వరకు కార్యకర్తలుగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన వారు నాయకులుగా ఎదిగారు. అంతేకాదు బీసీ నాయకులు ఎవరైనా మంత్రులుగా ఉన్నా వారికి ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించారు. ఇచ్చిన మంత్రి పదవులతోనే బీసీ నాయకులు సంతృప్తి పడేవారు. ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్ వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి హోంమంత్రి పదవి లభించింది. తెలంగాణకు చెందిన ఒక బీసీ నాయకుడికి కీలకమైన హోంమంత్రి పదవి లభించడంతో బలహీన వర్గాలు ఎంతో ఆనందించాయి. అంతేకాదు తెలంగాణలో సహజంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని అగ్రకులాల పట్టు ఉంది. ఇందుకు ఉదాహరణ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ అంటే వెలమ కమ్యూనిటీకి పెట్టని కోట. కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి కూడా ఇతర వర్గాలు వెనుకాడతాయి. అటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గానికి చెందిన ఎలగందుల రమణను లోక్సభ ఎన్నికల్లో పోటీకి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ ఎన్నికల్లో ఎలగందుల రమణ గెలుపొందారు. కరీంనగర్లో వెలమల కోటను బద్దలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు రమణ. తెలంగాణలో సహజంగా రెడ్డి వెలమ కులాల ఆధిపత్యం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది. రాజకీయాలలో వెనుకబడిన తరగతులను వెన్నుతట్టి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యమిచ్చింది. నందమూరి తారక రామారావు ప్రవచించిన సామాజిక న్యాయాన్ని 100% అమలు చేసింది. తెలంగాణను దొరల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసింది. తెలంగాణను బీసీ తెలంగాణగా మార్చివేసింది. ఈ ఘనత నిస్సందేహంగా నందమూరి తారక రామారావు నాయకత్వంలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీదే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఉంది. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరవేయాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న పొలిటికల్ స్పేస్ ఎంత? టీడీపీని మరోసారి విజయ తీరాలకు చేర్చే పక్కా ప్రణాళిక చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం విచిత్ర పరిస్థితి. 1983 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రబల శక్తిగా మారింది. ఎన్టీ రామారావు సామాజిక న్యాయం అమలు ఫలితంగా తెలంగాణ సమాజంలోని బలహీన వర్గాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు వచ్చాయి. తెలంగాణ సమాజంలో 50% పైగా వెనుకబడిన తరగతులు టీడీపీని గుండెలకు హత్తుకున్నారు. ఒక దశలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకొచ్చింది. అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీ వెనక్కి మరలడం మొదలైంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీగా పిలవడం కూడా ప్రారంభమైంది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఇప్పటికీ బలహీన వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూనే ఉంది. అయితే చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోవడంలో టీడీపీ విఫలమైంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అసలు తెలుగుదేశం పార్టీ పోటీయే చేయలేదు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో పార్టీ క్యాడర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు జరిగాయి. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్న దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మన్నవ వెంకటేశ్వరరావు, ఎలగందుల రమణ వంటి ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. వీరిలో ఎక్కువ మంది అప్పట్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీలో చేరిపోయారు.
హైదరాబాద్ నగర ప్రముఖుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే తెలుగుదేశం పార్టీ టికెట్పై గెలిచి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా చేరారు. చివరకు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన వంటి కొంతమంది నాయకులు మాత్రమే తెలుగుదేశం పార్టీలో మిగిలారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సంభవించాయి. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. గులాబీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే ఇదే సమయంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 నియోజకవర్గాలను గెలుచుకుని సత్తా చాటింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు బయటపడతాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిపై తెలంగాణ సమాజంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అనేక వర్గాలు గులాబీ పార్టీకి దూరమయ్యాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్తో అడుగులో అడుగేసి నడిచిన అనేక మంది ఉద్యమకారులు ఆయనకు దూరమయ్యారు. అంతేకాదు బీఆర్ఎస్పై తెలంగాణ యువత నిప్పులు చెరిగింది. నిరుద్యోగ అంశాన్ని బీఆర్ఎస్ సర్కార్ అటకెక్కించిందని తెలంగాణ యువత మండిపడింది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలాగైనా కేసీఆర్ను కుర్చీ నుంచి దించాలనుకున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్కు జై కొట్టింది. ఇది నెగిటివ్ ఓటే కానీ పాజిటివ్ ఓటు కాదంటారు నిపుణులు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు లక్షలాది మంది ఉన్నారు. చంద్రబాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఒక గొప్ప విజనరీగా చంద్రబాబుకున్న పేరే. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే. అంతేకాదు దాదాపు ఏడాది కిందట స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అందుకు నిరసనగా హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ఐటీ సెక్టార్ ఉద్యోగులు రోడ్ల మీదకొచ్చి ప్రదర్శనలు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. కాగా హైదరాబాద్ నగర పరిధిలో చంద్రబాబు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. కూకట్పల్లి, జూబ్లీహిల్స్ సహా అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఈ సామాజిక వర్గానికి ఉంది. ఇటీవల ఈ సామాజిక వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసింది. కాంగ్రెస్ సర్కార్ రావడంలో ఈ సామాజిక వర్గం కంట్రిబ్యూషన్ను ఎవరూ కాదనలేరు. అంతేకాదు తెలంగాణలో మొదట్నుంచి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంకే 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. 2014 తర్వాత ఈ ఓటు బ్యాంకులో కొంత భాగం గులాబీ పార్టీకి మద్దతిచ్చింది. అయితే ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఫోన్ ట్యాపింగ్తో సగటు తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో ఒకప్పటి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ మరోసారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రజలు ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారో, ఎవరిని కింద పడేస్తారో ఎవరూ ఊహించలేరు. అయితే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలముంది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.